ఆ మూడు కూడా 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, 3 ఐటమ్స్ 1 1 1 నువ్వు మీ వారికి ఇవ్వాలి, సరేనా? మీ వారికి ఇస్తే బాయ్ మీ తమ్ముడికి ఇవ్వాలి, మీరు మీ అబ్బాయి దగ్గర 2 అబ్బాయి దగ్గర తీసుకోవాలి, ఫైనల్గా ఆయన చేతుల మీదుగా అక్కడ పెట్టించాలి. అది విషయం. మీకు డౌట్లు ఏమైనా వస్తే సెకండ్ చూస్తున్నాను నీకు అఫీషియల్గా ఇచ్చేసారు ఒకసారి చూడరా టైం దొరికిందా? అవి చాలా తెలుసు అండి, నిజంగానే అవి చాలా తెలుసు. అప్పుడప్పుడు క్వశ్చన్లు వేస్తూ ఉంటాను నాకు. రోహిత్ సడన్గా విని మనం ఎందుకు చేయట్లేదు ఇట్లా అడిగారా లేదా ఒకసారి? బాయ్ రావాలి అంతే. నువ్వు వెళ్ళిపోకూడదు నాయన, ఫ్యూచర్ పెళ్లి కొడుకు అని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా చెప్పు? అమ్మ చెప్పింది విన్నాను, అమ్మ చెప్పింది వినాల్సిందే, మేము చెప్పింది కూడా వినాల్సిందే. తప్పదు. ఏం చేస్తాం? అందరం నిన్నే ఆడుకుంటాం. ఇప్పుడు విన్నావా? అందరం నిన్ను ఆడుకుంటాం. సాక్షాత్తు హనుమంతుడు అని చెప్పి అనుకుని వాడుకుంటూ ఉంటాం. రెడీయా? ఓం గణానాం ద్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోర్విచ్చేదాలుండి. ఆ మూల గణపతి ఆకు పెట్టా కదా, అయితే మీరు వంగి తీసుకుని దాంట్లో పెట్టేసేయండి. ఈశాన్య మూలే మహాగణపతయే నమః. ఆ గణపతి ఆకులో పెట్టేసేయండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఇట్లా రెండు మీరు ఈ ఆకు తీసుకుని కలశం, ఈ ఆకులు మీ చేతితో పెట్టుకోండి. కలశం ముందర ఒక ఆకు వేయండి. ముందర ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధ. మళ్ళీ కంటిన్యూ. హలో. ఓం ఇదం ఆ కొస అటువైపు ఉండాలి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధ అలా ఉండొచ్చు. విచక్రమే త్రేధ దేవతమోడోత్సవాగ్ముసురే సమూఢమత్స్యవాగ్ముసురే శ్రీ లక్ష్మీనారాయణ స్వామినం సాంగం దాయం స్వానందం ఆకులో పెట్టండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని పక్కనే ఇంకో ఆకు వేయండి. ఓం గౌరీ వారి ఇప్పుడు వేసిన ఆకు పక్కన లక్ష్మీనారాయణ ఆవాహయామి స్థాపయామి పూజయామి. గౌరీ వారి చక్రపతి అష్టాపదినోపదేవ భోగే రత్నాక్షరాపరమేవ్యామన్న తద్రుద్రాయ గౌరీ సమేత పశుపతయే నమః సాంగం త్రిపురవారం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దానికి పైన ఇంకో ఆకు వేయండి. ఓం ప్రణదేవేదరక్తదేవాదేవాజినేవతే ధీరామ విత్రయవతు బ్రహ్మాదేవానాం పదవైకవేనాం వీరప్రాణాం వైశామృగానాం సేనాగృధ్రానాగి త్వైద్రోణాగతో పవిత్రమచ్చేతరేవను వాణీ సహిత బ్రహ్మణే నమః సాంగం తావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఆ కలశం కొబ్బరికాయ తీయండి ఒకసారి. ఓం యమమ్మే వరుణస్వదేవం ఉద్యాత్మా వత్సరాజి ఆకులతో సహా పట్టుకోండి. అది బ్రహ్మ వరుణాయ నమః సాంగం తావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అందరూ చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ. మధ్యలో గోధుమ కార ఇక్కడ నవగ్రహ ధాన్యాలు పోసాను, దాంట్లో మధ్యలో పెట్టాలి. సూర్య పూజాంచ కారయేతు. ఏమండి ఆవిడ ఎలా పెట్టారో అలా పెట్టాలి. ఇదిగో ఇది అటు ఉండాలి. రైట్. కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. గొంతు వింటానయా మధురంగా. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి వర్తమాన వేగేణ మృత్యుంజా. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే. ఆప్యాయ విశ్వదత్సమృత్యం భవాయిత్యంగతే చంద్రగ్రహాయ నమః. సాంగం ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. కుజః అరిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచ కారయేతు. కందిపప్పు మీద కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే. అగ్నిర్మూర్ధాదివక్రతుర్వై పృథివ్యాయోపాగురేదాగంతే అంగారకాయ నమః సాంగం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అది పెసర మీద వేయండి. బుధ
చెప్పండి బుధః అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడా ఉపశాంతయే ఉద్బుద్ధ్యత్వా జ్ఞాపత్యాగుప్తేనుక్తాపూర్తేజకుంత్రియధామహించామృక్నుమద్దుస్తావృతనివారణవాదాగం బుధా జన్మః సాంగం దాయవాహయామి స్థాపయామి పూజయామి గురుః అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడా ఉపశాంతయే బృహస్పతే ప్రజా తదస్మాత్రం బృహస్పతయే నమః. శనగల మీద పెట్టేసేయండి. సాంగం దాయవాహయామి స్థాపయామి పూజయామి శుక్రః అరిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేతు శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రపీడా ఉపశాంతయే. భార్య మొగుడిని ముట్టుకాయలు వేస్తోందన్నా, మొగుడు భార్యను ముట్టుకాయలు వేస్తున్నాడన్నా పరస్పరం ఆ శుక్ర అనుగ్రహం ఉంటేనే అవి తప్పుతాయి. ఆయన అనుగ్రహం లేకపోతే ఒకరినొకళ్ళు ప్లాంకులు చేసుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. అదంతా కూడా ఆయన చేతుల్లో ఉందన్నమాట. అర్థమైందా? అటువంటివి ఏం లేకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ పెట్టాలి ఆయన దగ్గర. ఓం శుక్రంతే అవచిత్రాభద్రాదే బుధంహరాద్రస్తో శుక్రగ్రహాయ నమః. సాంగం దాయవాహయామి స్థాపయామి పూజయామి శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణిపీడా ఉపశాంతయే శవాగ్నిరగ్నిరక్షణస్తవసూర్యాదింబాధవాతుర్వాపతిదాజనైశ్చరాయ నమః. ఆ సాంగం దాయవాహయామి స్థాపయామి పూజయామి రాహుః అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేతు రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడా ఉపశాంతయే రాహవే నమః. సాంగం దాయవాహయామి స్థాపయామి పూజయామి కేతుః అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడా ఉపశాంతయే ఏతవే నమః. కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆకులు చుట్టూరా వేసుకుంటూ రావాలి. ఓం ఇంద్రం ఫాస్ట్గా ఇస్తూ ఉండాలి. ఇక్కడి నుంచి అమ్మాయి ఫాస్ట్గా ఇస్తూ ఉండాలి. ఏమండి ముందర అటు ఇంద్రం ఇంద్రాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి అగ్నిం దోషమణిమేహవతారమస్వేషం అగ్నయే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి యమధర్మరాజాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి భూషణఃపరాణాపరాణితోద్రహణావధేతస్మయతః నిరుతయే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం యమమే వరదేవజాన్యా స్వామవస్తురాజకే వరుణాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి తవ వాయుమస్తుజామాదరబుధా ఆవాంస్యామణిమహే వాయవే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి సోమాధైర్యంతో మార్వంతమాతకుంతో మా వేరంగం మన్యం దాదు దాదన్యమస్మై కుబేరాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి అమీషానందగతోధేంజనోదయం ఈశానాయ నమః. ఆ ఆకు కలశానికి ముందర పెట్టండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం విష్ణవా అచ్యుతానంద గోవిందానామోచ్చారణ వేడుగా అచ్యుతక్కల్పవృక్షానంద కామధేనవ చింతామృత్యు గోవిందానామ త్రేమదావతిం అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంద గోవిందాయ నమః. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకమాదేత సత్యనారాయణ స్వామి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఏడు వెంకటేశ్వర స్వామి దీపారాధన కూడా అనుకున్నారా? చాలండి అండి, చాలు ఇచ్చేసేది. అట్లే పక్కకు పెట్టండి.
రెండు ఇప్పుడు వీళ్ళు అభిషేకం చేయడానికి దేంట్లో చేయమంటారు ఏంటి విషయం? ఇద్దరికి బౌల్స్ పెట్టేశారా? ఓకే. పంచామృతం కలిపేశారా? విడివిడిగా పెట్టకూడదు, అలా వద్దు, కలిపేసేది. తేనె దాంట్లో